అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శృతి. నేను బీఎస్సీ ఎంఎస్సీ చదువుకొని ఉన్నాను. నర్సింగ్ ఫీల్డే నాది కూడా. నాకు పెళ్ళి 3 years అయింది. ఒక్కసారి కూడా నేను కన్సీవ్ కాలేదు. సీరియస్గానే ఒకసారి కూడా నాకు పాజిటివ్ రిపోర్ట్ అనేది రాలేదు. మా ఇంటి పక్కన వాళ్ళు మా హస్బెండ్కి చెప్తే నేను ఒక పెద్ద హాస్పిటల్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ నర్సునే నేను. అయినా నేను చేయని ప్రయత్నాలు అనేది లేవు. అంటే నేను తమిళ అమ్మాయి, నా తెలుగు కొంచెం మిస్టేక్ ఉంటే ఐఎమ్ సారీ. అప్పుడు మా హస్బెండ్ చెప్పాడు, ఇక్కడ ఆండాల్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తాము అని చెప్పాడు. మా హస్బెండ్ నాకు చాలా అంటే నా బ్యాక్ ఫిల్లర్ లాంటి వాడు. ఇక్కడ మేడంని చూస్తే నాకు నిజంగా ఏడుపు వస్తుంది. ఎందుకంటే మాకు పిల్లలు లేకుండా ఉన్నారు 3 years. ఇప్పుడు సార్ చెప్పినట్టే మాతో పెళ్ళి అయిన వాళ్ళకి పిల్లలు వచ్చి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కూడా అయ్యారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది, వాళ్ళు మీతో పాటు కదా పెళ్లి చేసుకున్నారు, మీకు రాలేదే అని చెప్పి కామన్గా కాదు ఊరిక అట్ట మాట్లాడి మనం మనసుని హర్ట్ చేస్తారు. కొంతమంది ఉన్నారు మా వాళ్ళల్లో, నీకేం కాదమ్మా, నీకు పుడతారని మా అత్త వాళ్ళు అందరూ మా హస్బెండ్తో సగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు మేము ఆండాల్ హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అండి, నిజంగా మేడం వాళ్ళు కానీ సిస్టర్స్ కానీ ఇప్పుడు ముందు చెప్పిన సెక్యూరిటీ నుంచి ఈవెన్ అక్కడ ఉండే వాళ్ళు కానీ ఇక్కడ ఉండే సిస్టర్స్ కానీ ఎవరైనా సరే చాలా అంటే చాలా రెస్పెక్ట్ఫుల్తో అసలు ఒక మాట మన మీద పడనివ్వరు. మనకి సపోర్ట్ చేసి మనకి ఎంతో సపోర్ట్ చేసి చెప్తారు. మీరు అంటే కొంచెం నేను లావుగా ఉంటాం కదా, అప్పుడు మనకే అనిపిస్తుంది నాకు డెలివరీ అవుతుందా, నాకు బేబీ పుడుతుందా. నాకు చాలా డౌట్ ఉండేది, ఎందుకంటే నేను నర్సు కాబట్టి. నాకు పీసీఓడి ఇందుకు ముందు ఉండేది, పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేది కాదు. అప్పుడు నేను ఫస్ట్ టైం మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం నాకు అది కల్కంట ఉంటుందా అది ఇచ్చారు. ఫస్ట్ టైం నాకు మేడం నేను చూడంగానే మేడం నాకు ఆ స్వీట్ ఇవ్వగానే నాకు ఎందుకో నాకు సంతోషం ఎక్కువైపోయింది. అది ఏం పెద్ద ట్రీట్ ఏం కాదు, కాకపోతే అది మేడం చేతుల నుంచి నా చేతికి వచ్చినప్పుడు మేడం చెప్పారు, నువ్వు చెప్పుకో, నీ బేబీకి చెప్పుకో, నేను నిన్ను కనాలి, నేను నీతో ఉండాలి అనుకుంటున్నాను, నువ్వు చెప్పు అని మేడం ఫస్ట్ చెప్పిన మాట అదే. ఈ రోజుకి నాకు నా మనసులో ఉండిపోయిన మాట అది. నేను ఫస్ట్ టైం వేసుకుని వచ్చిన డ్రెస్సే మళ్ళీ ఈరోజు వేసుకుని వచ్చా, ఎందుకంటే నాకు మేడం అంటే అంత సెంటిమెంట్ నాకు. అప్పుడు మేడం చెప్పారు, కల్కండి ఇచ్చి చెప్పారు నాకు, అమ్మా నీకు పుడతారు, నువ్వు ఏం నేను చాలా డౌట్లు అడిగా మేడంని. మేడం ఒకే మాట చెప్పారు, నీకు ఖచ్చితంగా పుడతారు, నువ్వు భయపడకుండా పో అని చెప్పారు. అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది నాకు. అప్పుడు సిస్టర్స్ వాళ్ళందరూ చెప్పారు, మీరు వీడియో చూడండి, మీకు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, కొంతమంది ఆర్డర్ ఇస్తారు, మీరు చేస్తే మీకు వస్తారండి, చేయకపోతే రారు అనేది ఆర్డర్ ఇస్తారు. కానీ ఇక్కడ ఆర్డర్ అనేది ఏముండదు, అన్నిట్లో రిక్వెస్ట్ ఒక్కటే ఉంటుంది. వాళ్ళ బేబీ కాదు కదండి, మన కోసమే కదా వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను అది కొంచెం సీరియస్గా తీసుకున్నా. అప్పుడు నేను ఉన్నప్పుడు మేడం నాకు, నేను ప్రతిసారి వచ్చినప్పుడు నిజంగా అండి, ప్రతిసారి మేడంని చూసినప్పుడు ఏదో ఒకటి అక్కడ ఉండే ఫ్రూట్స్ కానీ అక్కడ ఉండే స్వీట్ కానీ ఏదో ఒకటి నా చేతులు పెడతా ఉంటారు వాళ్ళు మేడము. అప్పుడు నాకు చాలా అంటే చాలా మోటివేషన్ వచ్చేది. నాకు స్వీట్ దొరికింది అనేది కాదు, మేడం వల్ల నాకు ఒక స్వీట్ నా కడుపులో పుడుతుంది అనేది నాకు చాలా నమ్మకం ఉండేది. ఫస్ట్ మంత్ వచ్చాము, నాకు పీరియడ్స్ కూడా సరిగా అవ్వదు కదా. అప్పుడు బ్యాక్ పెయిన్ కానీ కాళ్ళ నొప్పులు కానీ, నేను నైట్ డ్యూటీలు చేస్తాను, అప్పుడు నాకు కాళ్ళ నొప్పులు హెవీగా వచ్చేది పీరియడ్స్ వచ్చే ముందు. మేడంకి మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాము. మా హస్బెండ్ని కూడా సార్ చెక్ చేశారు, మాతో కూడా సార్ బాగా మాట్లాడారు. అప్పుడు సార్ కూడా సేమ్ మాటలే చెప్పారు, మీకు ఖచ్చితంగా పుడతారండి, మీరు ఏం కావాలో బాధపడబాకండి, మీరు నమ్మకంతో వీడియోలు చూడండి, మీ హస్బెండ్కి చూపించండి. ఇంకా చెప్పాలంటే మా హస్బెండే నాకు ఎక్కువ వీడియోలు చూపించారు. అప్పుడు మేడం వీడియోని ఇక్కడ ఉండే సిస్టర్ వాళ్ళు చాలా అంటే చాలా నాకు ఇష్టం అండి. ఇక్కడ నైట్ డ్యూటీ చేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చానంటే నాకు అంత ఇష్టం ఈ హాస్పిటల్, అందుకనే వచ్చానండి నేను. తర్వాత మాకు సెకండ్ మంత్లో పీరియడ్స్ నాకు రెగ్యులర్గా అయిందండి. నాకు చాలా నెగటివ్ థాట్స్ అన్నీ పాజిటివ్ అయిపోయింది. అప్పుడు నా బాడీలో ఉండే హార్మోన్స్ అన్నీ నాకు కూడా బాగా పనిచేసింది. అప్పుడు అనొచ్చు కదా తగ్గారా అని,
తగ్గానండి. నేను నైట్ డ్యూటీలో చేసినప్పుడు నా పొట్ట మీద నేనే చేయి పెట్టుకొని, నేను నిన్ను కనాలి అనుకుంటున్నాను నాన్న, నాకు నువ్వు కావాలి, నువ్వు దేవుడిచ్చిన గిఫ్ట్ మాకు మేడం చెప్పారు, నువ్వు చెప్తా ఉండు, మాట్లాడుతూ ఉండు, అప్పుడు నీ బేబీ వస్తుంది నీ దగ్గరికి అని చెప్పేవాళ్ళు మేడం. ప్రతి ఒక్క మేడం చెప్పారు నాకు. అప్పుడు నేనే నైట్ డ్యూటీలో పెట్టుకొని, అప్పుడు నేను ప్రెగ్నెన్సీ కాలేదు, నేనే నా పొట్ట మీద చేయి పెట్టుకొని, నువ్వు వస్తావు, నాకు తెలుసు నువ్వు నా కోసరం వస్తావు, మమ్మీ కోసరం వస్తావు, మమ్మీ అని పిలుస్తావు, డాడీ అని పిలుస్తావు, నన్ను మా ఆయన్ని నా గుడి మాది సెయింట్ జోసెఫ్ చర్చ్ అండి మాది. అక్కడ అందరు చిన్న పిల్లకాయలు ఎత్తుకుని వాళ్ళ డాడీ వాళ్ళు తీసుకుని తిరుగుతున్నప్పుడు మా హస్బెండ్ గమ్మగా కూర్చుంటే అప్పుడు నాకు చాలా బాధ వేసేదండి. నిజంగా చిన్న పిల్లకాయలు అందరూ ఒక బాధే కదండి. మా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక్కరోజు కూడా నీకు పిల్లలు లేదే, నువ్వు వెళ్ళిపో, 3 years అయింది కదా, ఒక్కసారి కూడా నీకు పిల్లలు లేదే అని నన్ను వేధించేవాడు కాదు. ఎప్పుడు కానీ నాకు చాలా అంటే మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసాడు. మా హస్బెండ్ చెప్పాడు మనకు బాబు పుడతాడు చూడు అని చెప్పాడు. అప్పుడు ఇక్కడ వచ్చాము, 2nd month అయిపోయింది, నాకు పీరియడ్స్ కొంచెం నడుము నొప్పి అదంతా లేకుండా వచ్చింది. మళ్ళీ 3rd నవంబర్ వచ్చింది. తర్వాత అప్పుడు కూడా పీరియడ్స్ ఏం కాలేదు. ఫాలిక్యులర్ స్టడీ అనేది ఒకటి చేశారు మేడం వాళ్ళు. తర్వాత నేను డ్యూటీకి మామూలుగా వెళ్ళిపోయేదాన్ని, కానీ చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. తర్వాత మేడం వాళ్ళు డైట్ చెప్పారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికండి నిజంగా వీళ్ళంతా నాకు చాలా ఇష్టం అండి. సిస్టర్ వాళ్ళు నాకు ఒక ఛాన్స్ దొరికితే ఈడే పని చేస్తాం అనుకుంటా నేను నిజంగా. అప్పుడు మేడం వాళ్ళు నాకు డిసెంబర్లో మా ఇంటికి వెళ్ళామండి. ఇక్కడ ఉండే మేడం వాళ్ళు ప్రసారి అడిగేవాడు, నన్ను చూడంగానే నవ్వి, నీకు వస్తుందిగా, బాధపడబాకు, నువ్వు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతావు, చూడు 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 అని నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క మేడం. మేము డిసెంబర్కి మా ఇంటికి, మాది తమిళనాడు, మేము మా ఊరికి వెళ్ళున్నాము. అప్పుడు నాకు పీరియడ్స్ కాలేదు. నేను మర్చిపోయా నాకు పీరియడ్స్ కాలేదు. మేడం వాళ్ళు ఫోన్ చేశారు, శృతి నీకు ఈ నెల పీరియడ్స్ వచ్చిందా అని అడిగారు. మేడం నాకు ఇంకా పీరియడ్స్ రాలేదు అని చెప్పా. సరే ఒకసారి వెళ్ళి నువ్వు బేబీది చెక్ చేసుకో. అది చెయ్యాలంటే నాకు భయం, ఎందుకంటే 3 years నుంచి ఒక్కొక్క నెల నా పీరియడ్స్ తగ్గిపోయిన తర్వాత దాన్ని పెట్టుకొని చెక్ చేసేదాన్ని. నేను రాకపోతే అది తీసి పడేదాన్ని, లేదంటే దేవుడి పటాల దగ్గర పెట్టేది. నిజంగా దేవుడి పటాల దగ్గర ఎత్తుకుపోయి పడేసేదాన్ని. నాకు కావాలి, అందుకని దేవుడు లేరని చెప్పను, దేవుడు హెల్ప్ కూడా ఉండాలి మనకి. అప్పుడు డిసెంబర్లో కరెక్ట్గా మా ఇంటికి వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత అక్కడ మేడం వాళ్ళది చెప్పారు, ఫోన్ చేసి చెప్పారు నాకు, ఒకసారి చెక్ చేసి చూడుమా అని చెప్పారు మేడము. అప్పుడు నేను చెప్పాను, నేను నిజంగా చాలా భయంతో తెచ్చుకోలేదు. మళ్ళీ మేడం 2nd రోజు ఫోన్ చేశారు, శృతి చెక్ చేసుకున్నావా? వాళ్ళకి ఏమండి అంత అవసరం చెయ్యాలని లేదు కదండి, మన పాపు మన ఆరోగ్యం కదా. కానీ మేడం వాళ్ళు నాకు మళ్ళీ 2nd రోజు ఫోన్ చేశారు, అమ్మ చెక్ చేసుకున్నావా అని అడిగారు. నేను ఏం చెప్పానంటే చూస్తా మేడం అని చెప్పా. అప్పుడు మధ్యాహ్నం 3 o'clock అయిపోయింది. అప్పుడు నాకు చెక్ చేసుకోవాలంటే భయం వేసింది. నేను ఇందుకు ముందులాగా ఎగ్జైట్మెంట్తో ఏం చేయలేదండి. ఊరికే ఒక 3 drops అట్ట పోయంగానే లైట్గా 2 గీతలు వచ్చిందండి. అప్పుడు వెంటనే మేడంకి నేను వాట్సాప్లో శాంతి మేడంకి ఫోటో పెట్టాను. మేడం ఇలా వచ్చిందంటే, శృతి నువ్వు కంగ్రాట్స్, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు అని చెప్పారు మేడం. నాకన్నా మేడం ఎక్కువ ఫోన్లో ఆనందంగా చెప్పారు నాకు. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలే. మా హస్బెండ్ ఒక పక్క చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా ఇంట్లో ఉన్నాం మేము, మా అమ్మ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు మేడంకి మళ్ళీ మేము ఫోన్ చేసాం. అప్పుడు నాకు నిజంగా అండి నాకు నమ్మకమే లేదు, ఇది ఒకవేళ ప్రెగ్నెన్సీది కిట్ ప్రాబ్లంగా ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నా. మళ్ళీ మా హస్బెండ్ ఆఫ్టర్నూన్లో చేసేది నిజంగా వస్తుందా అని అడిగాడు. మళ్ళీ మార్నింగ్ ఇంకొకటి వస్తా ఇంకొకటి 2 కూడా తెచ్చాడు. ఒకటి ఆ రోజు మధ్యాహ్నం యూజ్ చేస్తాం, మళ్ళీ మార్నింగ్ ఒకటి. మార్నింగ్ అంటే నా థాట్లో ఏంది, మార్నింగ్ చేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది అనేది నా ఫీలింగ్స్. మేడం కోసం మేడం చెప్పారని ఆ రోజు మధ్యాహ్నం మేము చెక్ చేసాం. అప్పుడు 2 గీతలే వచ్చింది, కానీ లైట్గా వచ్చింది, మరి డార్క్ టైంలో జస్ట్ లైట్గా వచ్చింది. దాని తర్వాత మార్నింగ్ చేసేసినప్పుడు కూడా సేమ్ లైట్గానే వచ్చింది. అప్పుడు మేము ఆడ ఉన్నాం కదా, జర్నీలో ఉన్నాము. మళ్ళీ తమిళనాడు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్కానింగ్కి వచ్చాము. మేడం చెప్పారు, మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీగానే ఉన్నారు, నువ్వు ఇప్పటి నుంచి మీ బేబీతో మాట్లాడు, అప్పుడు నీకు ఖచ్చితంగా వస్తారు అని చెప్పి. అంటే ఎట్టుంటుందంటే 3 months ఇక్కడికి ట్రీట్మెంట్కి వచ్చాను నేను. 4th month నాకు నిలబడిపోయింది.
అప్పుడు ఎవరు నమ్మరు కదండి. ఇది ఇది మెరాకలే కదండి. అంటే నేను చాలా హాస్పిటల్ తిరిగేదాన్ని, అసలు నేనే ఒక స్టాఫ్గా పనిచేసేదాన్ని. ఇదంతా జరిగింది నా లైఫ్లో. అది అన్నిటికీ మేడం వాళ్ళండి. నాకు ఇప్పుడు మాకు 2 ఇయర్స్లో బాబు ఒకడు ఉన్నాడు. అంటే ఇంత ఇదిగా జరుగుతుందని నాకు తెలీదు. అందుకని బాబుని ఇంట్లోనే పెట్టేసి వచ్చా. వాడు చాలా అంటే మన మాట, వాడు కడుపులో ఉన్నప్పుడే మేము నా పొట్ట మీద చేయి పెట్టుకొని మా హస్బెండ్, నానా నువ్వు మమ్మీని ఏం చేయకూడదు, నార్మల్గా వచ్చేయాలి అంటే అప్పుడే ఫస్ట్ మంతే నాకు. అప్పటి నుంచి మా హస్బెండ్ మేడం వాళ్ళు చెప్పేవాళ్ళు, మీరు బేబీతో మాట్లాడని చెప్పేవాళ్ళు. మా హస్బెండ్ చేయి పెట్టుకొని, నానా నువ్వు త్వరగా మమ్మీ దగ్గర నుంచి వచ్చేయి, మన ఇద్దరు ఆడుకుంటాము, బండి మీద పోతామని. ఈ మా బాబు ఏడకి పోయినా బండి మీదే కావాలి, ఏడకి పోయినా బండితోనే కావాలి ఆయనకి. సో మేము ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఒక బేబీ మమ్మల్ని అమ్మ నాన్న అని పిలుస్తున్నాడంటే ఖచ్చితంగా అది ఈ హాస్పిటల్ వల్లే, అది మేడం వల్లే. థ్యాంక్ యూ ఫర్ దట్ మ్యామ్. శృతి, అంటే మీరు ఇష్టంగా మీ బిడ్డని పిలుచుకో అన్నప్పుడు నీకు అది ఎట్లా పిలుచుకుంటే వచ్చేస్తుంది? ఎందుకంటే మోర్సో మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, మనం స్కానింగ్ చేసి ఓలేషన్ చూడాలి, ట్యూబ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి, తర్వాత ఈ హార్మోన్స్ టెస్ట్ అంతా మళ్ళీ చేయాలి. ఇవన్నీ చేస్తే కూడా ఆ నెల నిలుస్తుందో లేదో. అంతకుముందు ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారు. కానీ ఇది ఎక్కడ లేకుండా ఊరికే బేబీని పిలువు అంటే ఎట్లా తీసుకోగలిగారు, ఎట్లా చేయగలిగారు? అంటే దాంట్లో మేడం నాకు ఇక్కడ వాళ్ళు వీడియోస్ చూడమని చెప్పారు. వీడియోలు చూసినప్పుడు కొంచెం మోటివేషన్స్ మేడం వాళ్ళ అక్కడ కౌన్సిలింగ్ రూమ్ లాగా ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మేడం వాళ్ళు చూపించేవాళ్ళు. ప్రీవియస్లీ ఉండే వాళ్ళది చూడు, ఒకరిది 3 monthsలో వచ్చింది, ఒకరు 4 monthsలో, ఒకరు 1 year తర్వాత కూడా వచ్చింది, నువ్వు ఏం బాధపడబాకు శృతి, నీకు వస్తుంది అని చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు ఒక మోటివేషన్ అయింది మేడం. ఎందుకంటే వాళ్ళకి వచ్చినప్పుడు నాకు ఎందుకు రాదు, మేడం వాళ్ళు ఎందుకు నాకు రప్పిరు, ఖచ్చితంగా వస్తుంది నాకు వస్తుంది అని చెప్పి మేము చాలా హోప్తో మేము అడిగేవాళ్ళం మేడం. అప్పుడు నాకు 3 months అది నాకు ఈ రోజు కూడా నాకు మా బాబుకి 2 years అయినా ఈ రోజుకి నాకు ఆశ్చర్యం వేసి, మేము వచ్చి 3 months కదా అయింది, నాకెట్ట 4th monthలోనే కన్సీవ్ అయ్యాను. అది నిజంగా అంటే మేడం ఇచ్చిన మోటివేషన్స్, ట్యాబ్లెట్లు అదంతా అంటారు కానీ నిజంగా అదంతా కాదండి. మన బాడీలో ఉండే మనం ఏం మన బాడీకి చెప్పుకుంటామో అదే. ఇక్కడ అయింది మీకు? నాకు ఫాలిక్యులర్ స్టడీస్ ఒక్కటే మేడం. ఎట్లా ఉండింది? ఫాలిక్యులర్స్ బాగానే చేయించారు మేడం. అందులో ఎఫెక్ట్స్ అనేది కూడా ఏం లేవు. కానీ నాకు రోజు డే బై డే ఆల్టర్నేటివ్ డేస్గా రమ్మని చెప్పారు. సరే నేను డ్యూటీలు ఫినిష్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఫాలిక్యులర్ స్టడీ, ఇప్పుడు కొంతమంది అంటారు కదండి స్కానింగ్ అంటే తొందరగా వచ్చేయాలి, కానీ నేను మేడం వాళ్ళని పర్మిషన్ అని, మేడం నేను నాకు డ్యూటీ ఉంది చేసుకుని వస్తానంటే, ఓకే మా నీకు ఎప్పుడు కుదరుతుంది అప్పుడు. నేను 3 o'clock వచ్చినా చేసేవాళ్ళు, 4 o'clock వచ్చినా చేసేవాళ్ళండి. నిజంగా వేరే హాస్పిటల్ అట్లా చేస్తారా చేయరా నాకు తెలియదండి, కానీ ఈ హాస్పిటల్లో నా కంఫర్టబుల్ తగినట్టు చేశారండి. ట్యూబ్స్ అన్నీ బాగున్నాయి, ట్యూబ్స్ అన్నీ బాగున్నాయి. మా ఆయనకి కూడా బాగుంది. మా ఆయనలో ఏ ఎఫెక్ట్స్ లేదు. ఎందుకని అంతకుముందు నీకు ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు నాకు పీసీఓడి నెగటివ్ థాట్స్ మేడం. ఇప్పుడు నాకే అంటే నేను కొంచెం స్టాఫ్ నర్స్ కాబట్టి నాకు ఇంకా రాదులే. నాకు ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిందండి. నిజంగానే నేనే ఆశ్చర్యపోయేది నేను నార్మల్ డెలివరీ అయ్యానని. ఎందుకంటే అందరు చెప్పేవాళ్ళు, నువ్వు ఒబేస్గా ఉన్నావు కదా, నీకు ఏడ నార్మల్ డెలివరీ అవుతుంది. కానీ నా బేబీకి నేను చెప్పుకునేది, నువ్వు నార్మల్గా వచ్చేయి నాన్న. మాది ఫస్ట్ డెలివరీ కాబట్టి నేను చెన్నైకి వెళ్ళున్నానండి. అక్కడ వెళ్ళినా కూడా ఇదే చెప్పా, మా హాస్పిటల్కి అయితే నన్ను ఇంకా చాలా బాగా చూసుకునేవాళ్ళు, నేను ఇక్కడ రావాలి, మా మదర్ ఇంట్లో చేసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను అని చెప్పేదాన్ని మేడం నేను. సో అంటే మీరు ప్రెగ్నెన్సీ ఇంత త్వరగా వచ్చింది, ఈజీగా వచ్చిందంటే మెయిన్ రీజన్ వచ్చి మీరు మీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను ఫాలో అవ్వడమే మేడం. మైండ్లో ఏం ఇప్పుడు చెప్తున్నామో నువ్వు పిలుచుకో నీకు వస్తుంది అని ఎంతవరకు మీరు ఒప్పుకోగలిగారు దాన్ని? స్టార్టింగ్లో అయితే కొంచెం కష్టంగా ఉన్నది మేడం. ఫస్ట్ స్టార్టింగే నేను నమ్మానండి, అది 100% జీరోనే. ఎందుకంటే నేను స్టార్టింగ్ నమ్మలేదు, మా హస్బెండ్ నమ్మినంత వరకు కూడా నేను నమ్మలేదు. కానీ నేను చెప్తున్నానండి మీకు, ఎందుకంటే మీకన్నా చాలా బాధపడిందని నాకు
మంత్ అండి. ఎప్పుడైనా చెక్ చేశారా? మంత్ పీరియడ్స్ కిట్స్ పెట్టుకొని మంత్ చెక్ చేశారా? నేనైతే ప్రతిసారి ఒక నాకు 28కి పీరియడ్స్ వస్తుందండి. 28 తర్వాత ఇంకా 30 వచ్చిందంటే వెంటనే ప్రెగ్నెన్సీ కిట్ తీసుకుని వచ్చి చెక్ చేసుకునేదాన్ని. అంత నెగిటివ్గా ఉన్న నేను పాజిటివ్ చేశారంటే అది మేడం వాళ్ళు ఏం చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు కూడా అలాగే ఇక్కడ వచ్చి నిలబడుకొని నాకు బేబీ పుట్టాడు, నాకు అమ్మాయి పుట్టిందని మీరు చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి. సో నువ్వు అట్లా డైట్ ఎక్సర్సైజ్ నీకు వీలైనంత వరకు చేశాను. అవును మేడం, అంతే. 100% అయితే నేను డైట్ అట్లా చేయలేను, చెయ్యలేదు. ఎందుకంటే నాకు డైట్ చేంజెస్ చేసి ఫ్రూట్స్ ఎక్కువ ఫుడ్ తినకుండా ఈ ఫ్రూట్స్ అదంతా తీసుకున్నాను మేడం. ఓకే అనుకోవడం అంటే నాకు వస్తుంది, ఎందుకంటే నువ్వు చెప్పుకొని ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి నాకు వస్తుంది అనే ఫీలింగ్ అప్పుడప్పుడు కలిగేదా? ఎస్ మ్యామ్. నాకు మీ వీడియో ఒక వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వీడియో చూశాను మేడం. అందులో మీరు చెప్పారు మేడం, అంటే మీరు అనుకోండి, మీరు అనుకుంటేనే ఫస్ట్ జరుగుతుంది, మనం అనుకోకపోతే ఏది జరగదు కదా అని చెప్పి ఒక మాట చెప్పారు. అది నాకు కొంచెము కనెక్ట్ అయింది. సో ఆ మాట నేను తీసుకున్నా, నాకెందుకు రాదు, నాకు వస్తుంది. అప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్ నాకు మీ వీడియో చూసినప్పుడు నాకు కొంచెం కలిగింది మేడం. అప్పుడు నేను మా హస్బెండ్కి చెప్పా, అయ్యా మనకు వస్తుందిలే. అప్పుడు మా హస్బెండే చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడు మా హస్బెండ్ నాకు చెప్పేవాడు, నీకు వస్తుందిలే. కానీ ఫస్ట్ టైం నేను చెప్పేసరికి మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మేడం వీడియో చూసావు కాబట్టి కొంచెం పర్లేదులే, నువ్వు సెట్ అయ్యావు అని చెప్పి మా హస్బెండ్ కూడా నన్ను ఓదార్చారు. అప్పుడు మేము ఇద్దరు ఇక్కడ కలిసి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మమ్మల్ని చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం కానీ, కూర్చోపెట్టడం కానీ అదంతా చాలా హోప్ఫుల్గా చేశారు మేడం. ఓకే. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నువ్వు సర్ప్రైజ్ అవ్వలేదా? మేడం నాకుండే సంతోషం ఈ లోకంలో ఎవరికి ఉండదు మేడం. అవునా? అప్పుడు నాకన్నా ఇక్కడ ఉండే వాళ్ళు నేను అది వాట్సాప్లో సెండ్ చేశాను మేడం, ఇమేజ్ సెండ్ చేశాను. అప్పుడు సెండ్ చేసినప్పుడు మేడం వాళ్ళు నాకన్నా ఇంకా గంతులేశారు, శృతి నువ్వు ప్రెగ్నెన్సీ అయిపోయావు, శృతి నీకు ప్రెగ్నెంట్ వచ్చింది అని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ నాకు ఫోన్ చేసి చెప్పడము, కంగ్రాట్స్ చెప్పడము. మళ్ళీ ఇక్కడ నేను ఒకసారి విజిట్కి వచ్చా, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కంగ్రాట్స్ అని అందరూ నన్ను చుట్టేసుకున్నారు మేడం. అంతే వచ్చింది 3 months కదా, ఎవరికి అంతగా గుర్తుంటారు కదా మేడం. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను శృతి అని చెప్పి చాలా ఇదిగా చేశారు. నువ్వు సంతోషమైనావు, సర్ప్రైజ్ షాక్ అవ్వలేదా నాకెట్లా వచ్చేసింది అని, లేదా వచ్చిందని ఒప్పుకోగలిగావు? అవును నేను చెప్పుకున్నాను బిడ్డకి అందులో వచ్చింది అనుకున్నావా? ఏ ఫీలింగ్ ఎక్కువ ఉండింది మీకు? అంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను కదా మేడం, అప్పుడు రాలేదు కదా నాకు. అంటే ఫస్ట్ టైం నేను 2 drops చూడంగానే కొంచెం, అంటే ఇది 3 o'clock కదా, మేము ఆఫ్టర్నూన్ 3 o'clock చేసుకున్నాము. అప్పుడు నాకు డౌట్ వచ్చింది మేడం, ఇది కరెక్టేనా లేకపోతే ఇది కిట్ ప్రాబ్లమా అని చెప్పి. కానీ వస్తాం హస్బెండ్ 2 తెచ్చారు మేడం. ఒకటి ఇప్పుడు చెక్ చేసుకో, మార్నింగ్ ఒకటి చెక్, ఎందుకంటే ఆయనకి తెలుసు నేను మార్నింగ్లోనే చెక్ చేస్తానని. ఓకే. అప్పుడు మేడం ఆఫ్టర్నూన్ చూడంగానే చెప్పేసి మేడం మీరు ఖచ్చితంగా ప్రెగ్నెంట్గా ఉన్నావు శృతి, ఎక్కడున్నావు అని అడిగారు. అప్పుడు నేను తమిళనాడులో మా ఊళ్ళో ఉన్నానని చెప్పాను. తర్వాత మేడం ఉండి సరే నువ్వు ఇక్కడ వచ్చిన తర్వాత రా మన దగ్గరికి ఒకసారి రా అని చెప్పి పిలిచారు మేడం. అప్పుడు మార్నింగ్ చెక్ చేసినప్పుడు కూడా సేమ్ అలాగే వచ్చింది మ్యామ్. ఆ కిట్ ఇప్పుడు కూడా నా దగ్గరే ఉంది మేడం. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్లో బేబీకి పిలవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతినేనా? కరెక్ట్ అని ఇప్పుడు బేబీనే లేదు, అది ఊరికే మనం ఒక విష్ఫుల్ థింకింగేనా, లేదా అది పిలవడం వల్ల మన నమ్మకం అనేది పెరుగుతుంది? ఎస్ మ్యామ్, పిలవడం వల్ల మన హోప్స్ అనేది కూడా కొంచెం, అంటే మనకి మన బాడీలో ఉండే హార్మోన్స్ కొంచెం జనరేట్ అయ్యి నాని డిమోటివేషన్ లేకుండా నేను కొంచెం పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకున్నాను మ్యామ్. సో ఇన్నిసార్లు చేసినా నెగటివ్ వచ్చింది, ఇంకా ఏం వస్తుంది? అవును, ఖచ్చితంగా అయితే ఆ ఫీలింగ్ ఉండింది మేడం, నాకు ఉండింది. తర్వాత పోయిందా అది? అంటే అది గుర్తుకు రాకుండా పోయిందా? నేను చెకప్ వచ్చిన ప్రతిసారి ఇక్కడ మీరు చెప్పడం మాటలు కానీ, ఇక్కడ మేడం వాళ్ళది కానీ చెప్పేటప్పుడు చెప్పారు మేడం, మీరు నెగటివ్ థాట్స్ అనేది 0% పెట్టుకో, పాజిటివ్ అనేది 100% పెట్టుకో, అప్పుడు నీకు బాగా వస్తుంది అని చెప్పేవాళ్ళు మేడం. నెగటివ్ థాట్స్ వెంటనే పోదు కదా మ్యామ్, ఏదో ఒక దాంట్లో అనుమానం వస్తుందే ఉంటుంది కదా మ్యామ్. కానీ అది ఉన్నా కూడా పాజిటివ్గా చెప్పుకోగలిగి. అవును మేడం,
అది నాలో నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని అప్పుడు నేను అంటే నాకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అనేది మెయిన్ పాయింట్గా పెట్టుకొని మా హస్బెండ్ పేరు వంశీ మేడం. మా వంశీ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సేమ్ ఆ చర్చిలోనే మా బాబుని తీసుకొని తిరగాలి, ఆ చర్చిలోనే మా బాబుకి జ్ఞానస్థానం ఇవ్వాలి అనుకున్నాం మేము. అలాగే దేవుడు మాకు చేశారు మేడం. అంతే కదా. ఇది ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మనం పెళ్ళయిని సంవత్సరాలు అయిపోయింది, అన్నీ బాగానే ఉంది, అయినా కూడా రావట్లేదు అంటే అది రావట్లేదు అనే బాధని ఎక్కువగా తీసేసుకుంటాం. ఆ బాధ వచ్చినప్పుడు నాకు ఇది కష్టం అనే అపనమ్మకం ఈజీగా దిగిపోతుంది, స్ట్రాంగ్గా దిగిపోతుంది. సో పక్కన వాళ్ళు ఇట్లా ఎవరైనా చూసినప్పుడు, బిడ్డలతో చూసినప్పుడు, అదంతా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నేను ఫెయిల్ అయిపోయినాను అనే ఒక ఫీలింగ్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే దాని నుంచి తను బయటకు రాగలిగింది. ఇప్పుడు వీళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు. సో నేను ఇట్లాంటి వాళ్ళు వీడియోస్ ఉండి వాళ్ళు కూడా పాజిటివ్ అయిపోయినారు కాబట్టి ఒక హోప్ అనేది ఉంది అనేది ఫస్ట్. అంతకుముందు ఏంటంటే శారీరకంగా ఉండే ప్రాబ్లం ఒకటి, వెయిట్ గురించి తనకి ఎక్కువ. ఇప్పుడు మేము ఇక్కడ వెయిట్ గురించి ఏం పెద్ద స్ట్రెస్ ఏం చేయలేదు. సో దాని మీద ఉండే డౌట్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. ఇంకోటి మనసు ఎక్కడో ఒక దగ్గర కొంచెం చల్లబడుతుంది, వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు, వీళ్ళు నా కోసం ఉన్నారు అనే ఒక ఫీలింగ్. ఇప్పుడు అది ప్రసాదం కావచ్చు, తర్వాత డెలివరీ అయిన వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్స్, స్వీట్స్ అది ఇచ్చినప్పుడు ఎక్కడో అది ఫీల్ అవ్వగలిగింది. నాకు కూడా ఏదో ఒక పాజిటివ్ జరగచ్చు అనే ఒక చిన్న హోప్, ఆ సంతోషం ఇచ్చినప్పుడు ఆ బేబీని కూడా పిలుచుకోవడం స్టార్ట్ చేసుకోగలిగింది. అంటే మెల్లమెల్లగా ఈ డౌట్స్ ఇది ఒకవైపు ఉన్నా కూడా నేను బేబీని పిలుచుకుంటాను. ఆ పిలుచుకోవడంలో కూడా ఏంటంటే ఫస్ట్ ఇదంతా ఒక్కసారిలా జరగదు, మెల్లమెల్లగా పిలుచుకోవడం ఫస్ట్ మనకి డౌట్ ఉంటుంది, మనం పిలుచుకుంటే అయిపోతుందా అని. కానీ డౌట్ కూడా అట్లనే మెల్లగానే మనకు స్ట్రాంగ్ అయిపోయింది. వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి ఇంకేం వస్తుంది, ఇంత లేట్ అయిపోయిందా అని 10 మంది చెప్పే కొద్దీ అప్పుడు అది స్ట్రాంగ్ అయిపోతుంది బాగా. ఆ స్ట్రాంగ్ డౌట్ ఉన్నప్పుడు ఆ డౌట్ వల్లనే ఎట్లా ప్రెగ్నెన్సీ డిలే అవుతుందో, శారీరకంగా అన్నీ బాగున్నప్పుడు కూడా ఎట్లా డిలే అయిపోతుందో అట్లనే పాజిటివ్గా ఉండేటప్పుడు అది ఈజీగా పనిచేస్తుంది. ఎందుకంటే అందరి డాక్టర్ దగ్గర పోయి ప్రెగ్నెన్సీ ఏం రావట్లా, కానీ కొంచెం లేట్ అయ్యేసరికి మనకేమనిపిస్తుంది, ఏదో ప్రాబ్లం ఉంది అందువల్ల రావట్లా, ఇది మెడికల్ ట్రీట్మెంట్లో మాత్రమే ఫిక్స్ చేయాలి, హాస్పిటల్లోనే వాడి అదే రావాలి, లేకపోతే న్యాచురల్గా రాదు అనే మైండ్ సెట్లో మనం ఉంటున్నాం. లేట్ అయినా న్యాచురల్గా రావచ్చు, ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినా అంటే అక్కడ కొంచెం సెట్ చేస్తాం, ఏమైనా ప్రాబ్లం ఉంటే అది మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. కాబట్టి వస్తుంది, లేట్ అయినా ఇన్నిసార్లు టెస్ట్ చేసుకుని రాలే, ఇప్పుడు మనకి ఎట్లాంటి ఆలోచన పోతుంది, ఇన్నిసార్లు రాలే ఇంకేం వస్తుందో అనే ఒక డౌట్ అటువంటిది అప్పుడప్పుడు వచ్చి స్ట్రాంగ్గా కూర్చుంటుంది. అది ఉన్నప్పుడు మనకి ఇది రాదు. అది ఎక్కడ పోయి అంత లేట్ అయినా పర్వాలేదు, లేటుగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా నా బిడ్డను పిలుచుకుంటాను, నా బిడ్డ నా కోసం, నా ఇష్టం కోసమే నా బిడ్డను కంటున్నాను, ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్ అనేది ఎక్కడో ఒక దగ్గర అది తీసేసి నా బిడ్డను నేను పిలుచుకుంటా. నాకు ఆ ఆలోచన బాగా అలవాటయ్యి గట్టిగా అయిపోయింది అనుకో, అప్పుడు అది ఖచ్చితంగా విత్ ట్రీట్మెంటో వితౌట్ ట్రీట్మెంటో అది రావాల్సిందే. అది రావడం పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. శృతి అది చాలా బాగా చేసుకున్నది. అందుకనే అనేది మైండ్ బాగా రిలాక్స్ అయిపోయి హ్యాపీగా ఉన్నప్పుడు ఇది చాలా ఈజీగా, ఎందుకంటే అది దాని ఒక న్యాచురల్ ఫంక్షన్. మనం దాన్ని ఒక జబ్బుగా మన బాడీ గురించే చూసేసి మైండ్ని ఎంత నెగటివ్ చేసుకోవాలో అంత ఈ సమాజంలో వచ్చే మార్పు వల్ల అట్లా మనం చేసేసుకుంటున్నాము. కానీ మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు హ్యాపీగా ఇష్టంతో కన్నప్పుడు ఆ బిడ్డ ఒక ఇది డిఫరెన్స్ ఉంటుంది. అదే చెప్తారు, వెదర్ చైల్డ్ ఇస్ కన్సీవ్డ్ ఇన్
హేస్ట్, హేట్ ఆర్ లవ్, ఇట్ మేక్స్ ఎ డెఫినెట్ డిఫరెన్స్. ఆ బిడ్డ ప్రేమతోనో లేదా తొందరతో లేదా ఈర్ష్యతో అట్లాంటి ఇది చేసిన ఒక బిడ్డకి ఆ బిడ్డలకి తేడా ఉంటుంది. మనం ఇష్టంగా మన బిడ్డని పిలుచుకొని హ్యాపీగా కన్నప్పుడు ఆ బిడ్డ ఒక క్వాలిటీస్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది. చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్. అంటే అది అప్పుడు జరిగినా కూడా ఇంకా ఫీలింగ్తో చెప్పడం అనేది లిటరలీ రీలివ్డ్ అంతే. ఎందుకంటే కొన్నిసార్లు ఆ బాధ పోదు. ఎస్ మ్యామ్. అది మాత్రం చాలా బాగా చెప్పారు. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. చెప్పండి. ఒకటి చెప్తానండి లాస్ట్గా. అంటే చెప్పాను కదండి మాతో పాటే పెళ్ళి అయిందని. వాళ్ళకి నేను నైట్ అంటే ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళాలండి ఎప్పుడు. ఇది నిజంగా నాకు జరిగిందండి, అందుకని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పాలంటే నాకు ఇట్లా మైక్ పెట్టుకొని మాట్లాడడము, ఏడవడము నిజంగా చేత కదండి. నేను చాలా అంటే చాలా కఠినరాలు. ఒక్కరి ముందు ఏడవకూడదు అంటే ఖచ్చితంగా ఏడవను. అందుకే మోస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏడుపు అనేది నేను ఏడవను ఎవరి ముందు. ఎందుకంటే చీప్ అయిపోతామండి మనం పక్కన వాళ్ళ ముందు ఏడిస్తే. మనతో మనం ఏడ్చినా కూడా మనం చీప్ అయిపోతామని చాలా స్ట్రాంగ్గా ఉండేదాన్ని నేను. కానీ చిన్న బిడ్డ విషయంలోనే నేను చాలా అంటే ఎంత నేను స్ట్రాంగ్గా ఉండేదానో బిడ్డ విషయంలో అంత వీక్ అయ్యేదాన్ని నేను. ఒకసారి ఆ బాబుకి పుట్టినరోజు వచ్చింది. అంటే వాళ్ళకి మాకు 1 month తేడా. మాకు ఫస్ట్ అయినా కూడా ఫస్ట్ మ్యారేజ్ మాకు అయింది, సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి అయింది. అప్పుడు వాళ్ళ బాబుకి పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఇంట్లో వచ్చి అందరినీ పిలిచారండి, మమ్మల్ని కూడా పిలిచారు. కానీ నాకు వెళ్ళాలనిపించలేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం పోయినప్పుడు వాళ్ళు ఏమంటారో మీకు తెలుసు కదండి. ఈ అమ్మాయికి చాలామంది చిన్నపిల్ల కడుపుతో ఉండేవాళ్ళు, వాళ్ళ బంధువులు కడుపుతో ఉన్నవాళ్ళు కూడా వచ్చారండి. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఏమంటారండి, ఒకవేళ మనము అంటే నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యానండి. అంటే మనము వెళ్ళిన తర్వాత ఆ బాబు వాళ్ళకి ఏదైనా అమ్మాయికి ఒకవేళ జ్వరమే రావచ్చు, పొట్ట నొప్పి రావచ్చు. అప్పుడు మనల్ని చూసినప్పుడు అనుకుంటారు కదా మ్యామ్, ఈ అమ్మాయి వచ్చింది మా దిష్టి పెట్టేసింది, ఏదో చేసేసిందో, ఆ అమ్మాయి కళ్ళు మంచిది కాదు, చెయ్యి మంచిది కాదు అట్లా అనుకుంటారు కదండి. అలాగా వాళ్ళ అనుకుంటారని ఆ బాబు అంటే నాకు ఇష్టం అండి. చిన్నపిల్లకాయలు కదా, మనకి చిన్నపిల్లకాయలు లేదు కదా. ఆ బాబుతో వెళ్ళి వాడికి గిఫ్ట్ తీసుకున్నామండి ఇవ్వాలని. కానీ ఇవ్వలేకపోయా అండి నేను. ఎందుకంటే వెళ్ళలేకపోయాం మేము వెళ్ళి ఆ అమ్మాయికి ఏదైనా అవుతే, ఒకవేళ ఆ బాబుకి ఏదైనా అవుతే అది నా మీదకి వచ్చేస్తుందన్నో అంటే అంటారు కదండి. ఆ అమ్మాయికి ఇంకా పుట్టలేదు, 3 years అయిపోయింది, 4 years అయిపోయింది, ఇంతవరకు ఏం కాలేదు, అది ఇది అని అంటారు కదండి. అందుకని నేను నిజంగా పోలేదు. తీసి పెట్టిన గిఫ్ట్ మా దగ్గరే పెట్టేసుకున్నాము. అప్పుడు నాకు ఇక్కడ వచ్చి 3 months తర్వాత నాకు అదే కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు ఇచ్చానంటే ఆ బాబుకి ఆ గిఫ్ట్ ఎందుకు తెలుసా అండి, ఎవరి ముందు ఎవరు తక్కువ కారండి. అందరూ ఈక్వల్ రైట్స్ ఉంది, సమానమే. దేవుడు అందరినీ సమానంగానే పెంచాడు కాబట్టి, అందరినీ సమానంగా పెట్టాడు కాబట్టి దేవుడు ఈరోజు ఒక అందమైన బాబుని మాకు ఇచ్చాడండి. నిజంగా తీసుకొని వచ్చి ఉంటే మీరు అందరూ ఆ బాబుని చూసి చాలా క్యూట్గా ఉన్నాడని ఉంటారండి. అంత బాగుంటాడండి మా బాబు. తెల్లగా మేడం చెప్పినట్టు మీకు ఎట్ట కావాలో అట్ట అడుగు అని చెప్పారు. నాకేసయ్య మా బాబు తెల్లగా పుట్టాలని చెప్పారు. చాలా తెల్లగా పుట్టాడండి. ఇప్పుడు 2 years అయిపోతుంది, 28కి బాబుకి పుట్టినరోజు వస్తుందండి. చాలా తెల్లగా అందగా మా ఫ్యామిలీలో అందరు చెప్పేవాడు, చాలా అందగాడు పుట్టేశాడు నీకు అని చెప్పేవాడండి. అన్నిటికి కారణం మేడం వాళ్ళే అండి. మీరు ఏ నెగటివ్ థాట్స్ పెట్టుకున్నా కూడా అండి అదన్నీ రబ్ చేసేసేయండి మీ బ్రెయిన్లోంచి. మేడం చెప్పింది వరకే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు కూడా మీ చేతిలో ఒక చిన్న బాబు లేదు మీలాంటి వాళ్ళు అందరూ మీకు పుడతారండి. తర్వాత ఒకవేళ 4 monthsకి వచ్చేసింది, ఒకవేళ నీకు 1 year 2 years అయ్యి ఉంటే మేము ఖచ్చితంగా అది ఫాలో చేస్తుంటాం మేడం ఈ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే మీరంటే నాకు చాలా గౌరవం ఉంది మేడం. మీరంటే నాకు ఇప్పటికి కూడా మేడం చాలా, మిమ్మల్ని చూస్తేనే నా మనసు అంటే ఒక లవర్ని చూసినంత ఫీలింగ్ వచ్చేస్తుంది మేడం. నిజంగానే చాలా ఇష్టం మేడం మీరంటే. ఎందుకంటే మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు కల్కండి ఇచ్చి నీకు పుడతారు అని చెప్పి మీరు చెప్పిన వర్డ్స్ నేను ఈ రోజు దాకా మర్చిపోలేను మేడం. ఓకే మా, చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. ఓకే మా, గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ.